హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణ ముఖ్యమంత్రిపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే ఫైర్ అయ్యారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతా ఉంది, ఎక్కడ ప్రాజెక్టులు అక్కడనే ఉంచుతారన్నట్టు కూడా ఈరోజు గద్వాల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మరి కేసీఆర్ సభలో ఏదైతే ఉందో కార్యకర్తలు అందరూ వచ్చేసి కేసీఆర్కి విన్నపించుకునే సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాలన తీరు మారట్లేదు, నేను ఎన్నో గవర్నమెంట్లను చూశాను కానీ రేవంత్ రెడ్డి పాలన మరీ దారుణంగా అయిపోయింది అన్నట్టు కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అయితే మండిపడుతూ గంభీరంగా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడతా ఉంది. 14 నెలల్లో వాళ్ళు ఇస్తున్న హామీలు నెరవేర్చకపోగా ప్రజలని సర్వేల పేరుతోని ఏవైతే వాళ్ళు తీసుకుంటున్న అప్లికేషన్ పేర్లతోనైతే మరి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మండల ఆఫీసులకి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు అన్నట్టు కూడా కేసీఆర్ ఫైర్ అవుతూ ఉన్నారు. 6 గ్యారెంట్లు 420 హామీలు ఇచ్చి కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేయట్లేదు అన్నట్టు కూడా కేసీఆర్ గారు మండిపడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఈరోజు కార్యకర్తలతో సమావేశమైన కేసీఆర్ అక్కడ మాట్లాడుతున్న తీరు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలంగాణలో ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరు పైన మండిపడ్డాడు. ఈ తెలంగాణ ప్రజలు గత కరోనా టైంలో కూడా రైతు బంధు చేశాము, కరోనా టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాము, కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క బిడ్డకి అందాల్సిన పథకం ఏదైతే రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు అన్నీ అందించాము. కానీ రేవంత్ రెడ్డి పాలన తీరు చూస్తే చాలా సిగ్గుగా ఉందన్నట్టు కూడా చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. గత రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన తీరు కావచ్చు, తను చెప్తున్న ఏదైతే దేవుళ్ళ మీద ప్రధానంగా ఎక్కడికి పోయినా కానీ రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద హామీల నెరవేరుస్తారని కూడా ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రమాణంలో ఏవైతే అటు సమ్మక్క సారక్క కావచ్చు, ఇటు యాదాద్రి టెంపుల్కి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రేపు చేస్తా మాపు చేస్తా అని పూట గడుపుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది అన్నట్టు కూడా కేసీఆర్ కార్యకర్తలు సమావేశంలో మాట్లాడుకున్న తీరు కనబడతా ఉంది. నిజంగా తెలంగాణ ప్రజలకి ఇస్తాన్న హామీలు నెరవేరుస్తూ ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా ఇంతవరకు నెరవేరుస్తూ ఉంది. రైతు భరోసా ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి 10 నిమిషాల్లో మాట మార్చి 31కి ఇస్తా అని కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ వ్యత్యాసాలు కూడా బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నిస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు మీరు ఓట్లు వేసారు వచ్చి అనుభవించాలి అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకత్వం చూస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికలు నిర్వహించకపోవడం ఇంకా సిగ్గుచేట అన్నట్టు కూడా కేసీఆర్ మాట్లాడుతున్న తీరు కనబడతా ఉంది. ఎందుకంటే గత సంవత్సరం 2024లోనే సర్పంచ్ ఎన్నికలు జరిపించాలి, కానీ అప్పుడున్న దృష్ట్యా కాకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం ఈ అన్ని కోణాల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ జరుపుకుంటూ వచ్చింది. గెస్టెడ్ సర్పంచ్లను నియమించేసి గ్రామాల్లో పరిపాలన జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా మరి ఈ ఏవైతే సర్పంచ్ ఎన్నికలు రేపో మాపో అన్నట్టు కూడా కొంత వార్తలు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వాటి మీద ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వట్లేదు. అంటే ఈ అన్ని అంశాలపైన కూడా కేసీఆర్ మండిపడ్డాడు. ముఖ్యంగా కేసీఆర్ ప్రధానంగా రైతులకి తను ఏదైతే చేసిండో వాటిపైన కూడా కేసీఆర్ ఫైర్ అయిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అనేక ప్రాజెక్టులను కూడా తను నీళ్ళను కూడా ఎక్కడైనా ప్రజలకి రైతులకి అందించాలనే దృశ్య కేసీఆర్కు ఉంది, అప్పుడు తీసుకొని వచ్చాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రాజెక్టులు అక్కడనే నిలిపివేయారు, కాళేశ్వరం ఎండబెడతా ఉన్నట్టు కూడా కేసీఆర్ ఫైర్ అయిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. తెలంగాణ మొత్తంలో అంటే మనం 2 విషయాలు మాట్లాడుకుంటే ఇప్పుడు కేసీఆర్ మండిపడడంలో తప్పు లేదన్నట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీరు మారట్లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ అధినేత కూడా ఎవరైతే ఢిల్లీలో కూడా కొంత ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ మంత్రివర్గంలో వాళ్ళకి ఒకరికి పొంతన కుదరట్లేదు అన్నట్టు కూడా ఒక తీరైతే కనబడతా ఉంది. ఈ అన్ని అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సాధిస్తూ ఉంది. అదేవిధంగా ఈ స్థానికంగా ఎన్నికలలో కూడా బరిలో దిగడానికి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఈ అన్ని పరిణామాలు ఒకవైతే ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన తీరు, తను గంభీరంగా ఉంటూ తన మౌనంగా ఇన్ని రోజులు మౌనంగా ఉన్న వ్యక్తి ఒకటేసారి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కార్యకర్తలతో మాట్లాడిన తీరు చూస్తే కూడా కొంత వివాదాస్పదంగా కనిపిస్తూ ఉంది. మరి వీటిపైన మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్పందన ఇస్తారో మనం అయితే చూస్తూనే ఉండండి తెలుగు 360.